దేవుని మహాకృపతో మనము ఈ 22వ కూడికలో మనం ప్రవేశించటానికి ప్రభు మనకెంతో కృప చూపిస్తూ వచ్చారు. మన జీవితాల్లో ఎన్నో ఇబ్బందులున్నా, ఎన్నో కష్టాలు మా జీవితాల్లో ఉన్నా, మనం దేవుని ప్రేమించేవారుగా మరి దేవుని వద్దకు రావటానికి దేవుడే మనకు సహాయములను దయచేస్తున్నాడు. ఒకవేళ మన కుటుంబాల్లో ఏ యాక్సిడెంట్లు జరిగినా, లేకపోతే ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా మనం ఎవరు ఇక్కడికి రాలేము. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అంటే ఆయన దగ్గరికి రావటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే మనందరము ఈ స్థలంలోనికి మరి ఈ 22వ ఉపవాస కూడికలో మనం ఉండటానికి దేవుడు ఇష్టపడ్డాడు. కనుక ఆయన ఇష్టపడుతున్నాడు అంటే ఖచ్చితంగా నీకు దేవుడు సహాయమును అందించటానికే, నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలములు ఇవ్వటానికే ప్రభు సిద్ధముగా ఉన్నాడు. ఆయన నీ కొరకేదో దాసి ఉంచాడు, విలువైనది దాసి ఉంచాడు, అమూల్యమైనది దేవుడు నీ కొరకు దాసి ఉంచాడు. దానిని మనం పొందుకోవాలి అంటే మనందరం కూడా దేవుని దగ్గరికి మనందరం కూడా రావాల్సి ఉంది అని చెప్పి నేను మీకు ప్రభు పక్షముగా నేను మీకు జ్ఞాపకంలోనికి తీసుకొస్తున్నాను. గత రాత్రి చాలా చక్కటి విషయాలు మనం నేర్చుకున్నాం. ఆత్మ వరముల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని, ఆత్మ సంబంధమైన వరములు మనల్ని పాపముల నుండి విడిపిస్తాయని, ఆత్మ సంబంధ వరములు ఆత్మ సంబంధులుగా మనలను దీవిస్తాయని, ఆత్మ సంబంధమైనటువంటి వాడు అన్నిటిని కూడా జాగ్రత్తగా వివేచించి పరిశుద్ధమైన జీవితాన్నే కోరుకుంటారని, ఆత్మ సంబంధమైనటువంటి వాడు ప్రతి ఒక్క సంగతులను పరిశోధించి తెలుసుకుంటాడు, అజ్ఞానిగా మాత్రము కాదని, ఆత్మ సంబంధమైన వాడు మరి శరీర క్రియలు కాక శరీర క్రియలను జయించేవాడుగా ఉంటాడు, శరీర క్రియలు జరిగించడు. ఆత్మ సంబంధమైనటువంటి వాడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను సంపాదించుకోవటానికే పరిశుద్ధత కలిగి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆత్మ సంబంధమైనటువంటి వరములు మనకు జీవాన్ని ఇస్తున్నాయి కనుక సంఘానికి ఇవి చాలా అవసరం, ఇవి మనకు అవసరం. అందుకు మనం ఇక్కడ ప్రార్థన చేయాలి. మన యొక్క పొట్టకూటు కొరకు, మన ఆరోగ్యం కొరకు, మన బిడ్డల కొరకే కాదు, నీకు సంఘానికి క్షేమకరమైనటువంటి జీవితాన్ని, ఒక పరలోక సంబంధమైనటువంటి మంచి జీవితాన్ని ఎప్పుడైతే అపేక్షిస్తూ ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నామో ప్రతి ఆశీర్వాదమును భూలోకములో దేవునికి ఇస్తాడు. ఎందుకంటే మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని మనము వెతకటానికి ప్రథమ స్థానాన్ని మనం దేవునికి ఇస్తున్నాం కనుక ఈ భూలోకములో నీకేం కావాలో, నీ బిడ్డలకి ఏం కావాలో అవన్నీ దేవుడు చూసుకుంటాడు. మనం దేవుని బిడ్డలుగా పనిచేస్తే చాలు, మనకేం కావాలో దేవుడు సహాయమును మనకు చేస్తారు. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా మనం దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. భర్తలకు తెలియపోవచ్చు, బిడ్డలకు తెలియపోవచ్చు, మనం కాస్తో కూస్తో భక్తిలోకి వస్తున్నాం కాబట్టి ఆ భక్తిని మనం ఏం చేయాలంటే బలపరుచుకుంటూ మన విశ్వాసతలో కాస్తో కూస్తో ముందుకు వెళ్ళినట్లయితే ఎంతో కొంత మార్పు అనేది మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన ప్రార్థన ద్వారా చూడగలుగుతాం. అందుకే మనము తెలియక వారు ఒకవేళ మాట్లాడుకుండవచ్చు, వారు తెలియక ఒకవేళ అపార్థం చేసుకుంటూ ఉండొచ్చు. కానీ మనం తెలిసినటువంటి మనం ఏంటంటే ప్రతి విషయాన్ని మనం దేవుని దగ్గర ఏం చేయాలంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని మనం ప్రార్థన చేయటమే. కనుక మన యొక్క క్షమాపణతో మనం దేవుని దగ్గర మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో తప్పకుండా వారి తప్పులను వారు తప్పకుండా తెలుసుకుంటారు. భర్తని హింసించే వాళ్ళైనా, తల్లిదండ్రులు హింసించే వారైనా, అనాథములు హింసించేవారైనా, ఒక చెడు అలవాట్లు ఉండేవారైనా, ఒకవేళ సంఘమునకు వ్యతిరేకమైన పరిస్థితులు ఉండేవారైనా ఖచ్చితంగా వారు మార్పుని మన ప్రార్థన ద్వారా ఖచ్చితంగా వస్తుంటుంది. అందుకే మనం ఏం చేయాలంటే విసుగుగా నిత్యము మన ప్రార్థనలు మనం చేయగలిగినట్లయితే ఎంతో కొంత మార్పుని మనము దేవుని దయ చొప్పున, దేవుని కృప చొప్పున మాత్రమే మనము తీసుకురాగలుగుతాం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు కొన్ని మాటలు నేను మీకు ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. సంఘానికి మరొక విషయాన్ని పౌలు గారు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏంటంటే సంఘముకు ఏం కావాలి అంటే బుద్ధి విషయమై పెద్దలై ఉండాలని హెచ్చరిక చేస్తున్నాడు. సంఘానికి ఎవరు ఉండాలన్నమాట? బుద్ధి కలిగినటువంటి పెద్దలై ఉండాలి. మనం
చాలా బుద్ధి కలిగినటువంటి వారుగా మనం ఉండాలి సంఘంలో, దేవుని పని విషయంలో. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 14వ అధ్యాయము 20 వచ్చి నుండి మనం చదువుదాం. సహోదరులారా, పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిష్యులుగా ఉండండి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండండి. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బుద్ధి విషయాలు మనం ఎలా ఉండాలి, పెద్దవారులాగా మన మనసు ఉండాలి. మన జీవితాలలో సంఘములోకి మనం వచ్చిన తర్వాత మన బుద్ధి ఎలా ఉండాలి అంటే, ఒక పెద్దవారు ఎలాగూ ఆలోచిస్తారో, ఎలా మాట్లాడతారో అలాగూ ఇక్కడంట మన ప్రతి ఒక్కరూ కూడా బుద్ధి కలిగి దేవుని పిల్లలకి ఇక్కడ మనము జీవించాలి. అలా ఉండటానికి మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర సహాయమును మనం కోరుకోవాలి. బైబిల్ గ్రంథములో బుద్ధి విషయమే పెద్దలుగా ఉండడని పౌలు గారు కొరింథీ సంఘాన్ని ఎందుకు ఆయన హెచ్చరిక చేస్తున్నాడు అంటే, ఒకటి, బుద్ధిమంతులు పాపాన్ని ఒప్పుకుంటారు. బుద్ధిమంతులు ఏం చేస్తారు? వారి వారి యొక్క పాపాన్ని ఒప్పుకుంటారు. చెడి దేవుని మందిరంలోకి వచ్చినటువంటి వారు ఒక బుద్ధి కలిగి ఉన్నారు అంటే, ఒకవేళ తెలుసో తెలియకు ఏదైనా పొరపాట్లు మనం చేస్తున్నప్పుడు వారు ఏం చేస్తారంటే, దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు వారిని గద్దిస్తున్నప్పుడు, నేను చేస్తున్నట్టు పొరపాటుని వారు గ్రహించినప్పుడు వెంటనే వారు ఏం చేస్తారంటే, వారు పశ్చాత్తాపపడి వారి యొక్క జీవితాలను వారు సరి చేసుకుంటారు. అందుకే బుద్ధిమంతులు ఏం చేస్తారన్నమాట, వారి యొక్క పాపాలని ఒప్పుకుంటారు. లోకాసు సువార్తలో 15వ అధ్యాయంలో 17, 18, 19 వచనాలు మనం చదివితే అక్కడ తప్పిపోయినటువంటి కుమారుడు విషయంలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద నేనైతే అంటే, ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఏది మంచి ఏది చెడు అంటే, నేను ఇక్కడ ఉండటం నాకు మంచిదా, నా తండ్రి ఇంట్లో ఉండటం మంచిదా, ఏది మంచిది అనేది ఎప్పుడు తెలిసింది ఆయనకి? బుద్ధి వచ్చినప్పుడు. అంటే మనకు దేవుని మందిరంలో మనకు ఆ బుద్ధి కలిగినప్పుడే దేవుని మాట వింటే మంచిదా, ప్రార్థన చేసుకుంటే మంచిదా, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే మంచిదా అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే, బుద్ధి జ్ఞానము లేనటువంటి ఆలోచనలు మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆలోచనలు తప్పు, నేను ఆలోచనతో నేను ఉండకూడదు, నేను దేవుని బిడ్డను కాబట్టి నేను దేవుని బిడ్డగానే నా జీవితం మంచిగా ఉండాలి అని దేవుని పిల్లలు దేవుని మందిరంలో చేయాలంటే దాని బుద్ధి విషయంలో ప్రార్థనలు చేయాలి. ఆ బుద్ధి విషయంలో ప్రార్థన చేసినప్పుడు ఆ బుద్ధి ఒకవేళ ఏదైనా చెడు పాపములో కానీ, ఆలోచనలో కానీ, స్నేహాల్లో కానీ ఒకవేళ పడిపోయినట్లయితే వెంటనేనైనా ఆ పాపిని నేనే కదా ఒప్పుకుంటా వెంటనే. అందుకంటున్నాడు, దేవుని మందిరములోనంట దేవుని పిల్లలు ఎలా ఉండాలి? బుద్ధి కలిగిన పెద్దవారి వలె ఇక్కడ ఉండి ఆలోచించాలి. బుద్ధి జ్ఞానము లేని కంచరగాడిది వల్ల ఇక్కడ ఉండకూడదు. మనం ఒక బుద్ధి కలిగినటువంటి వారుగా, అంటే సరి చేసుకునేవారుగా, తప్పును గ్రహించేవారుగా, నా జీవితంలో ఈ తప్పు ఎందుకు వచ్చిందని తెలుసుకున్నటువంటి వారుగా, ఈ తప్పుని మళ్ళా మనం విడిచిపెట్టి సరి చేసుకోవటానికి చిత్తపాటు ఆసక్తి కలిగిన వారుగా మన జీవితాలు దేవుని మందిరంలో. అందుకొరకే ఈ ఉపవాస కోరికలు మనం సరి చేసుకోవటానికి, మన బుద్ధికి పట్టినటువంటి మాలిన్యము ఏదైతే ఉందో, చెడు ఏదైతే ఉందో దాన్ని మనం కడిగి వేసుకోవటానికి. ఆ కడిగి వేయాలి అంటే మన అతిక్రమాలు, మన పాపాలు, మన దోషాలు ఏం చేయాలి? మనం ఒప్పుకోవాలి. కప్పుకోవద్దు, ఒప్పుకోవాలి. అది అందరిలో ఉంటుంది. ప్రతి పాపము ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ పాపాన్ని మనం ఏం చేయాలంటే, మన ప్రభువు దగ్గర మనం ఏం చేయాలంటే దానిని ఖచ్చితంగా మనం ఒప్పుకున్నప్పుడే ప్రభు మనకు సహాయమును
చేస్తారు. కొంతమంది వారి అవస్థతలు బట్టి ఆ చెడు మార్గంలోకి వెళ్ళవచ్చు, కొంతమంది పరిస్థితులు బట్టి చెడు మార్గంలోకి వెళ్ళవచ్చు, లేకపోతే కొంతమంది అదే ధ్యాసతో అదే ఆలోచనతో ఒకవేళ చెడు మార్గాల్లోకి వెళ్ళవచ్చు. ఇవన్నీ కూడా మన జీవితాల్లో వస్తున్నప్పుడు దేవుని మందిరంలోకి రాగానే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బుద్ధి కలిగినటువంటి వాడుగా మనము ఆలోచన చేయాలి. అందరూ చేస్తున్నారు కదా, నాది పెద్ద సమస్య, నా పరిస్థితులు నా బాధలన్నీ నా దేవునికి తెలుసు కదా అని మనము ఒక బుద్ధిహీనులాగా మనం ఆలోచన చేయటానికి వీల్లేదు. ఒక బుద్ధి కలిగినటువంటి వాడుగా ఎప్పుడైతే మనం ఇక్కడ ప్రయత్నమో లేకపోతే ఆలోచన చేస్తున్నామో అది నిన్ను బాగు చేస్తుంది. అది నిన్ను ఒక దేవుని బిడ్డగా చివరి వరకు నిలబెడుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి అది ఎప్పుడు నిన్ను కాపాడుతూనే ఉంటుంది. అందుకే దేవుని బిడ్డలుగా ఒకటి మనం ఏం చేయమంట, బుద్ధిమంతులుగా ఆలోచన చేయాలి. బుద్ధిమంతులు దేవుని మందిరంలో ఏం చేస్తారు, వారి పాపాలను వారు ఒప్పుకుంటారు. తప్పిపోయినటువంటి కుమారుడు అలాగే ఏం చేశాడు, బుద్ధి కలిగి అతడు చెడుని విడిచిపెట్టాడు. అలాగనే దావీదు కూడా మరి బుద్ధిమంతుడు కనుక తన పాపాన్ని ఏం చేశాడు, తన కూడా ఒప్పుకుంటూ వచ్చాడు. అందుకే తన జీవితము ఆశీర్వాదకరముగా ఉంచబడింది. కనుక మనకు బుద్ధి కలిగిన వారుగా ఇక్కడ మన యొక్క జీవితాలను మనము సరి చేసుకోవటానికి దేవుడు ఈ స్థలంలోకి తీసుకొచ్చాడు. బుద్ధి లేని వారుగా మన జీవితాలు ఇక్కడ ఉండటానికి వీలు లేదు. దాని కొరకు మనం ప్రార్థనలు చేయాలి సంఘము. రెండవదిగా మనం చూసినట్లయితే బుద్ధిమంతులు బండ మీద ఇల్లు కట్టుకుని వారిని పోలి ఉంటారు. బుద్ధిమంతులు ఎలా ఉంటారు, బండ మీద ఇంటిని కట్టుకున్న వారిని పోలిన వారుగా ఉంటారు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా బుద్ధిమంతులుగా మనం ఉండాలి. బుద్ధిమంతులుగా మనం ఉండాలి. మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 వచనం చదువుదాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన ఆ బుద్ధిమంతుని పోలి. అది సంఘము ఎప్పుడు కూడా ఎప్పుడైతే బుద్ధి కలిగి ఉంటారో వారు ఎక్కడ కట్టుకుంటారు, దేవుని మీద దేవుని మాటతో వారి జీవితాలు కట్టుకుంటారు. ఒకవేళ బుద్ధి లేకపోతే దేవుని మాటను ఏం చేస్తారు, త్రోసేస్తారు. మరి దేవుని మాటను త్రోసేస్తే వారు దేవునిలో వారి జీవితాన్ని వారి ఆధ్యాత్మికమైన భవిష్యత్తును కట్టుకోగలరా, కట్టుకోలేరు. అందుకే సంఘానికి ఏం కావాలి, బుద్ధి కలిగేటువంటి ఆలోచన కలిగిన వారు ఇక్కడ ఉండాలి. పెద్దవారులాగా ఉండాలి, ఆలోచించేవారుగా ఉండాలి. ఒకవేళ నీ ఆలోచన వేరుగా ఉన్నట్లయితే నీ తలంపులకు నీ ఆలోచనకు కావలి ఉండేటట్లుగా ఇక్కడ మన ప్రార్థనలు మనం చేసుకోవాలి. లేకపోతే నీ తలంపులు, నీ ఆశలు, నీ కోరికలు అవి ఏమైపోతే గుర్రాలులాగా వెళ్ళిపోతూ ఉంటాయి. నిన్ను అటు అటు లాక్కుపోతూ ఉంటాయి. నీవు దేవుని బిడ్డగా నువ్వు నెమ్మదిగా సుఖంగా మంచిగా ప్రభుత్వ సహవాసము చేయలేవు. ఎందుకంటే ఆలోచనలు రకరకాలుగా వస్తున్నాయి. ఈ ఆలోచనలు నిన్ను ఎటు విడిచిపోతాయో, నిన్ను ఏ దరికి తీసుకువెళ్తాయో తెలియదు. దేవుని బిడ్డలు పరలోకానికి వెళ్ళాల్సింది పోయి నీ ఆలోచనలు ఏం చేస్తున్నాయంటే నరకంలో తీసుకువెళ్ళిపోతున్నాయి, చెడులోకి తీసుకువెళ్తున్నాయి, స్నేహాల్లోకి తీసుకువెళ్ళిపోతున్నాయి, ఆశలు ఊహల్లోకి తీసుకెళ్ళిపోతున్నాయి. ఈ విధంగా మన జీవితాలు ఏమైపోతున్నాయంటే వాటిని మనము కళ్ళు వేయకపోతే వాటిని మనం కంట్రోల్ చేయలేం కదా. వాటికి కళ్ళెం అయిపోతే మనం ఏం చేయలేం, వాటిని కంట్రోల్ చేయలేం. కళ్ళు వేయబడిన ప్రతిదీ కూడా ఎలా ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది. కళ్ళు వేయకపోతే అది కంట్రోల్లో ఉండదు. మన చెప్పు చేతల్లో మనం సరైనటువంటి విధానంలో దాన్ని నడపలేం. అందుకే దేవుని యొక్క పిల్లలుగా ఇక్కడ మనము ఏం చేయాలి అంటే మన యొక్క ఆశలకు, మన కోరికలకు, మనకు వచ్చేటువంటి అనేకమైన వాటికి మనం ఏం చేయమట, మనం కళ్ళు వేసుకున్నట్లయితేనే దేవుని ఇంటి మీద మనం చక్కగా బండ మీద కట్టుకోగలుగుతాం. ఆయనలో మనం కట్టబడితేనే వానలు వచ్చినా, వరదలు వచ్చినా,
ఎన్ని ఆశలు కోరికలు కలిగిన మనుషుల మధ్య ఉన్నా నువ్వు అలాగే ఉంటావు. కొట్టుకుపోవు, పడిపోవు, అలాగే ఉంటావు. ఎందుకని అంటే నీకు బుద్ధి వచ్చింది. ఆ బుద్ధి వల్ల నువ్వేం చేస్తున్నావు? ఇక నేను ఎన్నడూ తప్పిదము ఇక నేను చేయకూడదు, నేను మంచివాడుగా ఉండాలి, దేవుని కొరకు బ్రతకాలి, ఆశ నీలోకి వస్తుంది అన్నమాట. అలా వచ్చినప్పుడు నువ్వు ఏ ప్రలోభాలు కానీ ఏ ఆశలు కానీ దేనికి కానీ నువ్వు విడుచుకుని పోలేవు. అందుకే ఇక్కడ మనం ప్రార్థన చేయాలి. మొదట స్వస్థత దేనికి కలగాలంటే నీకు బుద్ధికి కలగాలి. లేకపోతే ఇక్కడ మన సంఘములో దేవుని పిల్లలమని చెప్పబడతాం, కానీ మనం పనికిమాలిన పనులు, పనికిమాలిన ఆలోచనలు, పనికిమాలిన విధంగా దేవునికి ఇంత కూడా ఉపయోగపడడం లేనటువంటి పరిస్థితులు మా జీవితాలు మిగిలిపోతాయి. ఇప్పుడు మన బిడ్డలు మనకు కన్నా తర్వాత మన బిడ్డలు మనకు ఉపయోగకరంగా లేకపోతే మనకు ఎంత బాధ, ఎంత ఏడుపు వస్తుంది రోజు. మరి దేవుడు కూడా అంత ప్రయాసపడి మనల్ని కన్నాడు కొన్నాడు చెప్తాడు కదా. మరి ఆయన మాట మనం వినకపోతే, ఆయన కొరకు ఇంత కూడా నువ్వు ఉపయోగకరంగా లేకపోతే ఎంత బాధ వేస్తుంది. అంతేనా? ఒక పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తి ఒక వ్యాపారం లాస్ వస్తే, వ్యవసాయం కలిసినప్పుడు లేదా లాస్ వస్తే ఎంత ఏడుపు వస్తుంది. అంతే కదా. కనుక ఒక సంఘములో ఒక దైవజనుడు ఎంత కష్టపడితే, ఎంత ప్రార్థిస్తే కానీ సంఘం అనేది కూడగట్టబడుతుందో, ఒకవేళ ఈ సంఘము ఆ సేవకుని యొక్క మాట వినకపోతే ఎంత ఏడుస్తుంది, ఎంత బాధపడతాం. ఎందుకంటే వారు బాగుండాలి, వారి బిడ్డలు బాగుండాలి, వారి కుటుంబాలు బాగుండాలని కోరుకున్నటువంటి వారు దైవజనులు. వారు ఆ దైవజనుని ఒకవేళ వ్యతిరేకంగా ఒకవేళ హేళన చేస్తున్న, ఒకవేళ ఒక దెబ్బ కొట్టిన పర్వాలేదు, కానీ వెన్నుపోటు కానీ, ఒకవేళ కడుపు మీద కొట్టడం కానీ, లేకపోతే ఇతరిత ఒక అసహ్యకరమైనటువంటి పరిస్థితులు కానీ తీసుకొస్తే అది చాలా ఇబ్బందికరమైనది. అందుకే బైబిల్ మనం చెబుతూ వస్తుందన్నమాట. కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడ్రి. చాలు. అంటే ఎందుకు వాళ్ళు సంహరించబడ్డారు? వారు దేవునికి చెప్పిన పనిని చేయలేకపోయారు, దేవుని మార్గంలో ఉండలేకపోయారు. వారు ఎంతవరకు కూడా వారు ఏం చేస్తున్నారు అంటే, దేవుని మాట కంటే కూడా దేవుడిచ్చేటువంటి ఆ యొక్క వాగ్దానంతో కూడినటువంటి దేశం కంటే కూడా వారు తిండి మీద, వారి యొక్క మాట మీద, లేకపోతే వారి యొక్క అధికారం మీద వారి యొక్క దృష్టిని వారు పెట్టారు. అందుకే వారు దేవుని మీద వారు మనసు పెట్టలేకపోయారు. వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలతో, వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో వారికి జీవితాలు వెళ్ళిపోవటం బట్టి వారందరూ కూడా అరణ్యములో ఏం చేయబడ్డారన్నారు? సంహరించబడ్డారు. ఇల్లు అనగా జీవితమే. బుద్ధిమంతులు వారి కుటుంబాన్ని, వారి పరిస్థితులను జాగ్రత్తగా కట్టుకుంటారు. అందుకే నీ జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకోవటానికి దేవుని మందిరంలో మనకేం కావాలి? బుద్ధి కావాలి. ఆ బుద్ధి నీకు వచ్చినప్పుడు నువ్వు చేస్తున్న పని ఏంటో నీకు అర్థమవుతుంది. అది చెడైతే వెంటనే బుద్ధిమంతులైతే ఏం చేస్తారు? వెంటనే దానిని సరి చేసుకుంటారు. బుద్ధిహీనులైతే అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. కనుక ఇక్కడ మనం వెళ్ళిపోవటానికి కాదు, మనం సరిచేసేటువంటి దేవుడు బుద్ధి కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు, మనం సరైన విధానంలో ఆయన నడిపించగలిగిన వాడు. అందుకే ఒక మంచి కాపరిగా మనల్ని కాపాడటానికి, మనం నడిపించటానికి ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన మాటకు మనం లోబడదాం. ఆయన మాటకు మనం విధేయత కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు పచ్చిక బయల్లోకి తీసుకెళ్తాడు, శాంతికరమైన జలములతోకి తీసుకువెళ్తాడు. నీకు ఏదైతే వాగ్దానం చేశాడో తప్పకుండా దేవుడు ఆ వాగ్దానాన్ని నీ కుటుంబం పట్ల నెరవేరుస్తాడు. నీ పట్ల దేవుడు నెరవేరుస్తాడు. నీవు ఆయన బిడ్డగా జాగ్రత్తగా బ్రతకవలసిన బాధ్యత నీది. ఇప్పుడు ఆయన కొరకు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడవలసిన బాధ్యత నీది. ఈ లోకములో ఏ పరిస్థితులైనా నీవు దేవుని బిడ్డగా బ్రతకటానికి కానీ నీవు తీర్మానం చేసుకున్నావా, ఖచ్చితంగా దేవుడు నీ బ్రతుకుని ఆశీర్వాదకరముగా దేవుడు మారుస్తాడు. మంచివాడండి మన ప్రభు, మంచివాడు. తెలుసో పొరపాటు చేస్తున్నప్పుడు
ఆ పొరపాటులో ఉన్నటువంటి మనము, ప్రభువా నన్ను దయతో క్షమించండి, ఈ పొరపాటు తెలుసు తెలియక చేశాను, ఈ పొరపాటులో ప్రభువా నాకు ఒక మంచి కావాలని కోరుకుంటున్నాను, నాకు సహాయమును దయచేయక నేను ఎన్నడూ పాపం చేయకుండా ఉన్నట్లు సహాయమును దయచేయమని అడిగితే తప్పకుండా ప్రభు మనకు సహాయాన్ని దయచేస్తాడు. నీ పొరపాట్లు ఈ విషయాల్లో నువ్వు తప్పకుండా నువ్వు సరి చేసుకున్నట్లయితే దేవుడు ఏమన్నాడు, నన్ను అడగొచ్చు కదా దావీదు, నేను ఇచ్చేవాడు కదా, నువ్వెందుకు తొందరపాటు ఇదంతా, నేను ఇచ్చేవాడు, నేను ఉన్నాను కదా. అది ప్రభు యొక్క ఆశ ఏంటంటే ఆయన సెలవు లేకుండా మనం చేయొద్దు. తల్లిదండ్రులు పిల్లల కొరకే డబ్బులు దాస్తారు, పిల్లల కొరకే ఆ కష్టపడిన డబ్బులని సమకూరుస్తారు. కానీ తల్లిదండ్రుల మాట వెనుకుండా తీసుకుంటూ ఊరుకోరు, కోపం వస్తుంది. పర్మిషన్ అవసరం. అట్లాగే దేవుడు కూడా అంటున్నాడు పర్మిషన్ అవసరం. ప్రతిదానికి ఒక పర్మిషన్ అనేది ఉండాలి. ఇప్పుడు సేవకుడుగా ఉన్నాను, ఒక పర్మిషన్ అవసరం. నువ్వేంటి అన్నట్లుగా కాకుండా నీవు నీ పై అధికారులకు లోబడాలి. బైబిల్ చెప్తుంది కదా, నీ పై అధికారులకు లోబడాలి. నువ్వు ఒక అధికారిగా నీవు ఉన్నప్పుడు నీ కింద ఉన్నటువంటి వారు నిన్ను లెక్క చేయకపోతే ఎంత బాధ వేస్తుంది, అంతే కదా. అట్లా ఒక సేవలో కూడా, ఒక సంఘములో ఒక దైవజనుడిగా ఉన్నప్పుడు ఆ దైవజనుడిని మనం లెక్క చేయకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తుంటే ఎంత బాధ వేస్తుంది. నేను ఎందుకు ఈ కుటుంబానికి నేను ఎందుకు కష్టపడాలి, నాకేంటి పని, నిరుత్సాహం వస్తుంది కదా, బాధ వేస్తుంది కదా. ఆ కష్టానికి ప్రతిఫలం అనేటువంటిది వ్యతిరేకతగా మనకు కనిపించినప్పుడు అది చాలా దుఃఖమని మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మనము బుద్ధిమంతులుగా మనం ఏం చేయాలంటే క్రీస్తు యేసు అనేటువంటి బండ మీద మన జీవితాన్ని మనం ఏం చేయాలి, కట్టుకోవాలి. అప్పుడే వానలు వచ్చినా వరదలు వచ్చినా ఏ పరిస్థితులనైనా నీవు దేవుని బిడ్డగానే నిలబడతావు, దేవుని కొరకే నమ్మకముగా ఉంటావు అన్నమాట. ఇక మనం మూడోదిగా మనం చూసినట్లయితే ఎందుకు పౌలు సంఘములు బుద్ధిమంతులుగా ఉండాలని ఆయన చెబుతున్నాడంటే, బుద్ధిమంతులు జ్ఞానమును వెదుగుతారు. బుద్ధిమంతులు ఏమి వెదుగుతారు, జ్ఞానమును వెదుగుతారన్నమాట. దేవునికి బిడ్డలుగా ఇక నువ్వు బుద్ధి కలిగి ఉన్నట్లయితే ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన ఏమి చెబుతాడా ఆ దాని కొరకు ఎదురు చూస్తారు. ఇప్పుడు మార్త ఏం చేసింది, విస్తారమైన పనులు పడి ఏం చేస్తుంది, యేసయ్య మీద కేకలు వేస్తుంది, అక్కడ వాక్యం వినేటువంటి ఆమె మీద కూడా కేకలు వేస్తుంది. ఎందుకని అంటే ఆమె పనులు పడి విసుగుదల చెందుతుంది. ప్రభు అంటున్నాడు, నువ్వు తొందరపడుతున్నావమ్మా, నువ్వు పనులు పడిపోయి తొందరపడుతున్నావు, కానీ మరియ ఉత్తమమైన దానిని మంచిదాన్ని ఎంచుకుంది. ఇది ఎన్నడూ ఆమె యొద్ద నుంచి ఇది మంచిది, ఈ మార్గం మంచిది. అందుకే ఇక్కడ చెప్పేది, దేవుని యొక్క పిల్లలుగా మనందరము కూడా ఒక మంచి మార్గము, ఒక మంచి మాట నీవు ఒకవేళ ఆశించాలి అంటే నువ్వు దేవుని బిడ్డగా ఇక్కడ బుద్ధి కలిగి నీవు ఉన్నప్పుడే నువ్వేం చేస్తావన్నమాట, బుద్ధిమంతులు జ్ఞానాన్ని మాత్రమే వెతుకుతూ ఉంటారు. సామెత గ్రంథంలో 15వ అధ్యాయంలో 14 వచనం మనం చదువుదాం. 15-14 వచనం. అది బుద్ధిమంతుని యొక్క మనసు ఏం వెతుకుతుంది, అంతేనా. ఇప్పుడు ఇక్కడ మనం అందుకే నువ్వు బుద్ధిగా ఉంటే ఇక్కడ ఏం వెతుకుతావు, అజ్ఞానంగా ఉండవు, జ్ఞానవంతుడుగా ఉంటావు. జ్ఞానవంతులు ఏం చేస్తారు, తన ఇంటిని కట్టుకుంటారు లేదా, వారు పడిపోరు, అజ్ఞానంగా ఉండరు. అందుకే ఇక్కడ మనం ఏం చేయాలంటే మనము జ్ఞానము కొరకు మనం ఇక్కడ ప్రార్థన చేద్దాం. ఆ జ్ఞానము నీకు వచ్చింది అంటే ఖచ్చితంగా నీవు మంచిగా బ్రతుకుతావు. దేవుని కొరకు నీతిగా మంచిగా బ్రతుకుతున్న వారికి దేవుడు ఎప్పుడు కూడా ఏమి తక్కువ చేయనివ్వడు. అంతే నీవు నీ బ్రతుకును జాగ్రత్తగా దేవుని దగ్గర కానీ జాగ్రత్తగా చూసుకోగలిగేవా, దాన్ని కాపాడుకోగలిగేవా, దాన్ని నిలబెట్టుకోగలిగేవా, ఇది నీకు మంచి ఆశీర్వాదాలు పంటనే నీకు పండిస్తుంది. దేవుని సన్నిధి, దేవునితో ఉండే సహవాసము నీకు విస్తారమైన దీవులను నీకు ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. నువ్వు బ్రతకాలే కానీ దాన్ని సంపాదించుకోవటానికి నువ్వు ఎన్ని త్యాగాలైనా నువ్వు చేసినా, అంటాడు కదా పౌలు, నాకు లాభకరమైన వాటిని క్రీస్తు కొరకే నేను నష్టం చేసుకున్నాను, ఇదే నాకు లాభం.
క్రీస్తును సంపాదించుకోవటానికి, క్రీస్తు కొరకు బ్రతకటానికి కొన్ని త్యాగాలు చేస్తున్నాం. కొన్ని త్యాగాలు చేస్తున్నప్పుడు కొన్ని బాధలు వస్తాయి, కొన్ని ఆర్థిక పరిస్థితులు వస్తాయి. ఒకేసారి మనం కొన్ని డబ్బులు మనం విడిచిపెట్టేసి దేవుని మార్గంలోకి వచ్చేసామనుకోండి, ఇప్పుడు ఈ డబ్బుల ద్వారా చాలా మన సుఖమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనము ఈ సుఖమైన జీవితం ఆగిపోయింది అనుకుందాం, డబ్బులు ఆగిపోయినాయి అనుకుందాం, ఇది అన్యాయం, అక్రమం ద్వారా. ఇప్పుడు కష్టాలు వస్తాయి కదా, ఈ కష్టాలలో కూడా నువ్వు నిలబడగలిగినట్లయితే, ఈ బాధలలో కూడా నువ్వు మంచిగా నీతిగా ఉండగలిగినట్లయితే, దేవుడు అన్నాడు, నీతిమంతులు భిక్షం ఎత్తడం కానీ, ఆ పిల్లలు భిక్షం ఎత్తడం కానీ, వారి ఆకలి కొనటం కానీ ఎప్పుడు చూడలేదు. దావీదు అంటాడు, నేను ముసలివాడుగా నేను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు చూశాను, ఇప్పుడు ముసలివాడుగా కూడా నేను ఉన్నాను. ఆ పిల్లలు, ఆ కుటుంబాలు ఎప్పుడు కూడా దేవుడు అలాగ ఆస్వాదిస్తాడు. దేవుడు ఆస్వాదిస్తాడు. దేవుడు ఆశీర్వాదములు నీ మీదకి ఇక రావటం ప్రారంభిస్తే నీ గిన్నె నిండి పొర్లుతుంది. అందుకే మన జీవితాల్లో మన ప్రభు కొరకు కష్టమైన బాధ అయినా మన అడుగులు స్థిరపరచుకుందాం, మన భక్తిని స్థిరపరచుకుందాం, మన నీతిని కాపాడుకుందాం. ఆ తరువాత నీ నీతికి, నీ భక్తికి, నీ యథార్థకు తగినట్లుగా నీ నివాస స్థలములను దేవుడు ఇక ఆస్వాదిస్తాడు. ఇక నీ కుటుంబంలో చీకటి ఉండదు, వేదన ఉండదు. దేవుడు అంతగా దేవుని యొక్క ఆశీర్వాదం నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీదకి వస్తుంది. నువ్వు నిశ్చింతగా నిద్రపోతావు. నీకు ఏ ప్రమాదం వస్తుందని భయం లేకుండా నువ్వు హాయిగా ఉంటావు. కారణం ఏంటో తెలుసా? నీ జీవితాన్ని ప్రభుకు సమర్పణ చేశావు. ప్రభు కొరకు ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా పడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. కాబట్టి దేవుడు నీ ప్రాణమును దేవుడు కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని దేవుడు కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బిడ్డలు దేవుడు కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు కాపాడటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నువ్వేమీ భయపడవలసిన పని లేదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కనుక మనము కూడా బుద్ధిమంతులుగా జ్ఞానాన్ని మనం ఇక్కడ సంపాదించుకోవటానికే ఈ ఉపవాస కూడికలో ప్రార్థన చేద్దాం. నువ్వు ఎక్కడెక్కడ బుద్ధిహీనుడుగా ప్రవర్తిస్తున్నావు, నేను దేవుని బిడ్డనై ఉండి నేను లేకుండా పోతున్నానే, ఏదైతే నీకు తెలుసు ఆ బుద్ధిహీనమైన పనులు, దేవునికి వ్యతిరేకమైన పనులు ఏంటో వాటిని వెంటనే మనం ఏం చేయాలి? ఇక్కడ సరి చేసుకోగలిగినట్లయితే ఇక్కడ మనం ఏం వెతుకుతున్నాం అన్నమాట? జ్ఞానాన్నే వెతుకుతున్నాం. నేను మంచిగా బ్రతకాలి, నేను మంచివాడుగా ఉండాలి, నేను దేవుని కొరకు నమ్మకముగా నేను ఉండాలి. బుద్ధిమంతులు ఎప్పుడు ఏమి వెతుకుతారన్నమాట? జ్ఞానాన్ని వెతుకుతారు. ఆ జ్ఞానం, ఇప్పుడు సొలొమోను జ్ఞానాన్ని వెతికాడు. ఆ జ్ఞానం ద్వారా ఏం చేస్తున్నాడు? తన దగ్గరికి ఎవరు సమస్యకు వచ్చినా ఆ సమస్య పరిష్కరిస్తున్నారు. లేకపోతే వారికి ఏదైనా శత్రుత్వం వచ్చినప్పుడు కూడా దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో కూడా జాగ్రత్త చేస్తున్నాడు. కనుక ఈ జ్ఞానం నువ్వు ఎప్పుడైతే వెతుకుతున్నావో ప్రతి సమస్యను, ప్రతి ఇబ్బందిని కూడా నువ్వు ఏం చేసుకోగలవు? పరిష్కరించుకోగలవు. అందుకే దేవుని పిల్లలుగా ఇక్కడ మనం ఏం వెతుక్కోవాలి? ఇప్పుడు ఇక్కడ జ్ఞానాన్ని వెతుకుదాం. జ్ఞానం అంటే ఎవరు? దేవుడే కదా. ఆ దేవుని మనం వెతికితే, ఆ దేవుడు మనల్ని సంపాదించుకుంటే, ఆ దేవుడు నీకు ప్రతి విషయంలో కూడా దేవునికి సహాయమును చేస్తాడు. నీ కష్టాలు తోడుకుంటాడు, నీ ఇబ్బందుల్లో తోడుకుంటాడు, నీ శత్రుత్వాలు తోడుకుంటాడు. నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి ఆ సమస్య నుంచి దేవుడు నీకు సహాయమును దయచేస్తూ ఉంటాడు. కనుక సంఘములో ఏమి వెతకాలన్నమాట? బుద్ధిమంతులు జ్ఞానాన్నే వెతకాలి. దేవునికి వ్యతిరేకమైన దానిని మనం ఎప్పుడు కూడా వెతకటానికి వీలు లేదు. ఇక నాలుగోదిగా మనం చూసినట్లయితే బుద్ధిమంతులు పాతాళమును తప్పించుకోవటానికే ఏం చేస్తారు? ప్రయత్నము చేస్తారు. ఇప్పుడు ఇక్కడ దేవుని యొక్క మందిరములో మనం పాతాళానికి వెళ్ళటానికి కాదు ఇక్కడికి వచ్చింది, పాతాళములో నుండి తప్పించబడి పరలోక వెళ్ళటానికి మనం దేవుడు ఇక్కడికి ఏర్పాటు చేశాడు. ఇప్పుడు బుద్ధిమంతులు ఏం చేస్తారు? క్రింద ఉన్నటువంటి పాతాళమును తప్పించుకోవటానికి బుద్ధిమంతులు ఎప్పుడు కూడా ఏం చేస్తారు? తప్పకుండా ప్రార్థనలు చేస్తారు. సామెత గ్రంథంలో 10వ అధ్యాయము 15వ అధ్యాయము 24 వచ్చి చదువుదాం. సామెత క్రిందనున్న పాతాళమును తప్పించుకోవలనని బుద్ధిమంతుడు
అది ఇక్కడ నువ్వు బుద్ధిమంతుడు అయితే ఏం చేస్తావు? పాతానికి వెళ్ళిన మార్గాన్ని నువ్వేం చేస్తావు? తప్పించుకుంటావు. అప్పుడు నువ్వేం చేస్తావు? పరమునకు పోయేటువంటి జీవ మార్గమును వెతుకుతావు, దానిలో నువ్వు చక్కగా నడుచుకుంటావు. అందుకే సంఘానికి ఏం కావాలి? బుద్ధి కలిగిన వాడు కావాలి, ఆలోచన కలిగిన వారు కావాలి. లేకపోతే నీ జీవితంలో ఈ ఆలోచన లేదనుకోండి, ఇక నువ్వేమైపోతావు? నీ జీవితం కొరకు, నీ డబ్బుల కొరకు, నీ పోషణ కొరకు ఏ గడ్డైనా ఏం చేస్తావు? దానివల్ల నీకేమన్నా ప్రయోజనం ఉందా? ఒకవేళ భోజనం ఉండొచ్చు, వస్తువులు ఉండొచ్చు, ఇంట్లో అన్నీ ఉండొచ్చు, కానీ దీని ద్వారా నీకు నరకమేగా, పరలోకానికి వెళ్ళవుగా. మనం రక్షణ పొందింది పరలోకానిక నరకానిక? మరి మనం ఆ జ్ఞానము, ఆ బుద్ధి లేకోకుండా ఇక్కడ మనము ఒకవేళ లోకస్తులుగా దేవుడు చెబుతున్నప్పటికీ కూడా దానిని మనం లెక్క చేయకోకుండా దాన్ని బయటకు పడేసి, దాన్ని పక్కకు పడేసి మనం వెళ్ళిపోతున్నప్పుడు మనకు పరలోకం ఎలా వస్తుంది? అందుకే ఇక్కడ చెప్పేది ఏంటంటే, దేవుని పిల్లలు దేవుని సంఘానికి ఏం కావాలి అని చెప్తున్నాడంటే, వారికి జ్ఞానం అనేది అవసరము. వారికి ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో, ఈ బుద్ధిమంతులు ఏం చేస్తారంటే, వారు పాతాళమునకు వెళ్ళేటువంటి మార్గములను తప్పించుకుని వారు జీవ మార్గములోని వారు ప్రయాణము చేస్తారు. హల్లెలూయా. అందుకొరకే దేవుడు మనలను ఈ స్థలములోనికి దేవుడు నడిపిస్తున్నాడు అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక ఐదవదిగా మనం చూసినట్లయితే, బుద్ధి కలిగి వేసవి కాలం మందే ఆహారాన్ని కూర్చుకుంటాయి కదా. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనంలో చాలా చక్కగా ఆ మాట రాయబడింది. చదువుదాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 5వ వచనం. ఎప్పుడు? బుద్ధి కలిగిన అది. ఇప్పుడు మనం ఏం చేయాలి? వేసవకాలమున సమకూర్చుకోవాలండి. ఇప్పుడు ఈ ఉపవాస కూడికల్లో ఏం చేయాలి? ఇప్పుడు మనం సమకూర్చుకోవాలి. మన జీవితాలు ఏమైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో అన్నీ సరి చేసుకోవాలి. దేవునికి ఏమైతే సిద్ధం చేసినా వాటిని పొందుకోవటానికి సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ ఎవరు చేస్తారు? బుద్ధి కలిగిన కుమారులు మాత్రమే, కుమార్తెలు మాత్రమే విషయాన్ని గ్రహించి చక్కగా దేవుని సమయంలో సమకూర్చుకోవటానికి మనం ఏం చేస్తాం? పెందల కాడనే దేవుని మందిరంలోకి వస్తాం. దేవుని మందిరంలో చక్కగా ప్రార్థన చేసుకుంటాం, దేవుని పాదాలు పట్టుకుంటాం, దేవుని దగ్గర అనేక అవసరతలన్నీ దేవునికి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ విధముగా ఎవరైతే చేస్తున్నారో వారందరూ కూడా ఏ కుమారులు అంటే వీళ్ళు బుద్ధి కలిగినటువంటి కుమారులు అనే విషయాన్ని మనకు బైబుల్ చాలా స్పష్టంగా మనం చెబుతుంది. సామెతల గ్రంథంలో 6వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ మనుషులకి దేవుడు ఒక మాట చెబుతున్నాడు. అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకొనును, కోతకాలమందు. చూసారా? వాటికి ఏం కూట్లు ఉన్నాయి పాపం, ఏం కూట్లు ఉండేయండి. ఏవివి? అవి కూర్చుకుంటాయంట. అవి ఎన్ని కుట్లు కట్టుకుంటున్నాయో పాపం కదా. ఎప్పుడు వరకు అంటే అవి వేసవకాలం అంతా కష్టపడతాయంట, వర్షాకాలం అంతా కూర్చుని తింటాయంట. ఈ 40 దినాలు చక్కగా నువ్వు దేవుని దగ్గర అన్నిటినీ సమకూర్చుకోవటానికి దేవునికి సమయం ఇచ్చినప్పుడు మేలు కలుగుటానికి నువ్వేం చేయాలి? దీనిని నీకు మేలు కలిగినట్లుగా కానీ దీన్ని సమకూర్చుకున్నావా, ఇది నీకు మేలు చేస్తుంది. ఇది నీకు తప్పకుండా నీకు ఆశీర్వాదాన్నే నీకు ఇస్తుంది. కూర్చుకోవటం చేతకపోతే అప్పులు, కరువులు, బాధలు, ఇబ్బందులు కదా. దేవుడు నీకు సమయం ఇస్తున్నా దాన్ని కూర్చుకోలేకపోతున్నావు. నీకు దేవుడు చక్కగా ఆయన మందిరంలోకి రావటానికి ఏ సమస్యలు, బాధ లేకుండా దేవుని మందిరానికి వచ్చేటట్లు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నప్పటికీ కూడా నువ్వు కూర్చుకోలేకపోతున్నావు. నిర్లక్ష్యము అని ఆలోచన, సరిదిద్దుకోలేకపోతాం. దేవుని బిడ్డలుగా మన మనసును, మన పాపాలని ఒప్పుకోలేకపోతాం. ఆ ఊబిలో నుంచి,
ఆ మార్గము నుంచి తిరిగి దేవుని యొక్క పరలోక మార్గములోనికి రాలేకపోవటం, ఇది మనకి ఎంత నరకం, ఎంత బాధ ఇది. అందుకే ఈ చీమలు ఏం చేస్తున్నాయంటే వేసవకాలంలో ఇవేం చేస్తున్నాయంట, అన్నిటిని కూర్చుకుంటేనే. కాబట్టి వాటిని చూడండి, అవి ఎలా కూర్చుకుంటే చూడండి, అవి ఎలా చక్కగా అన్ని సమకూర్చుకుంటే చూడండి. వాటికేమన్నా ఎకరాలు ఎకరాలు దేవుడు ఏమైనా పొలాలు ఇచ్చాడా? మనకు ఎన్ని ఇచ్చాడుగా, మరి మనం ఎందుకు కూర్చుకోవట్లేదు అంటే మనం అన్నీ కూర్చుకుంటాం. డబ్బులు, బంగారాలు, నెలకు సరిపోయిన ఖర్చులు, అంతేనా? పిల్లలకు సరిపోయి తిన్నా తరిగినటువంటి అన్నీ కూరుస్తున్నాం, అన్నీ కూరుస్తున్నాం. కానీ ఏం కూర్చుకోవట్లేదు అంటే దేవుని యొక్క పిల్లలుగా మనము దేవుడు మనకిచ్చేటువంటి సమయంలో దేవుని మందిరంలోకి వచ్చి దేవుడిచ్చేటువంటి పరిశుద్ధతను, వాక్యాన్ని, ప్రార్థనను దేవుడు మనతో చెబుతున్నప్పుడు సరి చేసుకోవటం, ఇవన్నీ కూర్చుకోవట్లా. ఇది ఇక్కడ మనకు చేయాల్సింది. ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే ఆ పనే మనం చేయాలి, అంతేనా? ఈ ఉపవాస కూడికలు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిని అనుభవించాలి, అంతేనా? దేవుని పాదాలు పట్టుకోవాలి. మరి దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు మనం ఏం చేయాలి? ఇక్కడ విశ్వాసముతో ప్రార్థనలు మనం చేయాలి. అలాగనే దేవుడు నన్ను బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడటువంటి విశ్వాసత కలిగి మన ధైర్యంగా మనం ఉండాలి. మరి దేవుడు నీతిమంతులకు ఆయన ఏ మేలు చేయడు కాబట్టి మనము ఆయన మేలు చేయాలంటే మనం ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి. నీతిగా ఉండాలంటే మనలో ఏ పాపమైతే ఉందో, ఏ చెడైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలి? ఇక్కడ విడిచిపెట్టాలి. ఇవన్నీ తీసేస్తేనే ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు ఏమిటి? ఎవడో అదొక్కటే పట్టుకుని ఎలాడితే కుదరదు. లేకపోతే నా భర్తను మార్చో, పిల్లలు మార్చో, పరిస్థితులు మార్చంటే కుదరదు. దేవుడు ఆ విధమైన నీకు సహాయం చేయాలంటే నువ్వు ఈ పని చేయాలి, అంతేనా? అబ్రహాముతో ఏమన్నాడు? నువ్వు వెళ్ళు ప్రతి స్థలాన్ని నేను దీవించాలంటే ఇప్పుడు నీకున్న దీవెనకరమైన దాన్ని విడిచిపెట్టు. ఇప్పుడు దాన్ని విడిచిపెట్టు. నా మాట చొప్పున వెళితే నేను నీకు ఆశీర్వాదాలు నేను ఇస్తానని చెబుతున్నాడు. కనుక ఈరోజు ఇక్కడ నీవు దేవుని యొక్క సన్నిధి నీకు ఆశీర్వాదం అనుకున్నప్పుడు, దేవుడే నీకు ఆశీర్వాదం అన్నప్పుడు, నువ్వు దేవుని యొక్క మాటలే నీకు ఆశీర్వాదం అనుకున్నప్పుడు, ఆయన మాట చొప్పున ఆయన బండ మీద నువ్వు కట్టబడాలి. అప్పుడే ఆయన మాట చొప్పున నువ్వు కట్టబడినప్పుడే ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు కొండలాగా నిలబడిపోతావు, కూలిపోవేక. దేవుని కొరకు గొప్ప బిడ్డగా, దేవుని కొరకు ఒక నమ్మకమైన, ఒక బలమైనటువంటి సింహములాగా నీ జీవితాలు అలాగూ నిలిచిపోతాయి. అందుకే ఏమన్నాడు? బుద్ధిమంతులు ఎలా ఉండాలి? వేసవకాలంలో ఆహారాన్ని కూర్చుకునేవారుగా ఉండాలి. ఒక చీమలలాగా, బలహీనమైనటువంటి చీమలు ఏం చేస్తాయి? ముందు దృష్టి కలిగి అన్నిటినీ సమకూర్చుకుంటున్నాయి. అందుకంటాడు ఎక్కడ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ ఏమంటున్నాడంటే, ఆ మాటలు ఒకసారి చదవండి, మీకు ఆ విషయం కూడా చెబుతాను మీకు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచే చదవండి. భూమి మీద శిథిలమైపోద్దా? ఏమండి, శిథిలమైపోద్దా? అయిపోద్దా? ఇప్పుడు దాకా మోకాళ్ళు ఉండేవాళ్ళు రేపొద్దుండే గొప్పలన్నీ జారిపోయి, శరీరం అంతా ముడతలు పడిపోయి, పొళ్ళన్నీ ఊడిపోయి, అర్థమవుతుందా? అంటే ఏమవుతుంది? ఈ శరీరం అంతా శిథిలం అయిపోద్దా లేదా? కూర్చోలేవు, నిలబడలేవు, తిన్న అరగదో పాడు లేదు, పొళ్ళన్నీ కదిలిపోతాయి. గట్టిది ఏదైనా తినాలనుకుంటే అరుగుదల ఉండదు, ఒకప్పుడులాగా కుదరదు. ఇప్పుడు ఆ వయసు నాకు కావాలంటే డ్రెస్ వేసుకుంటే రాదు, అంతేనా? రంగు వేసుకుంటే రాదు అనుకోవటం అంతే. వాళ్ళకలాగా కాసేపు నడవగలమా? కింద కూర్చుని గబా లేకగలమా? ఏం చేయలేము, ఊరికే షో కొరకు అంతే. అంతే తప్ప ఆ ముసలితనం అనేటువంటిది మన శరీరం ఏమైపోతుంది అన్నది శిథిలం అయిపోతుంది. ఏమన్నాడు అక్కడ?
శిథిలమైపోయినను చేతి పని కాక ఆ, ఆ, అది ఇక్కడ మనం శిథిలమైపోతున్నప్పుడు ఈ శిథిలమైపోయినటువంటి వాడి యొక్క మనసు ఏంటంటే శిథిలము కానటువంటి పరలోకము దేవుడు నా కొరకు సిద్ధము చేశాడు. అది ఇక్కడ మనం చూడాలి. అంటే ఇక్కడ నేను శిథిలమైపోయి మన్ను అనేది తిరిగి మంటికి వెళ్ళిపోతే తిరిగి నేను ఎక్కడికి వెళ్తాను? ఆత్మ తన దయచేసిన దేవుని ఎద్దకు వెళ్తాను. అంటే ఇప్పుడు శిథిలము కానటువంటి లోకములోనికి నేనేం చేస్తున్నాను? మంటి శరీరాన్ని విడిచిపెట్టేసి మహిమ శరీరాన్ని నేను ధరిస్తున్నాను. అది ఇక్కడ ధరించుకోవాలి. ఇక్కడ ఉండగానే ఈ శిథిలమవుతున్న పరిస్థితులు ఇక్కడ ఉండగానే మనం ఏం చేయాలి? ఏం ధరించుకోవాలి? పరలోకం ఉంది, నేను ఆ పరలోక బిడ్డగా నా జీవితం ఉండాలి. అది నువ్వు ఇక్కడ చేయాలి. ఇక్కడ ఆ పరలోక సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవాన్ని చేపట్టు. ఇక్కడ మనం అదే చేయాలి. శరీరం ఉడికిపోతున్నా, బాధలో ఉన్నా, కష్టాలు ఉన్నా, ఒకవేళ మనం ఈ లోకముల నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినప్పటికి కూడా నా దేవుడు నా కొరకు మంచి దేశాన్ని సిద్ధం, అది ఇక్కడ ధరించుకోవాలి. ఇక్కడ ఉండగానే ఇంకేమన్నాడు? కాబట్టి అది ఇక్కడ మనము ఆ పరలోకములో ఉన్నటువంటి అనేక ఆశీర్వాదాలు మనం ఇక్కడ సంపాదించుకోవటానికి ఈ శరీరంలో మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ మూలుగుచూ ఉన్నాం. అంతేనా? ఆకలి దప్పికలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అనేకమైన పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిలో మనం ఏం చేస్తున్నాం? మూలుగుతూ భక్తిని మనం చేస్తాం, పోరాటం చేస్తున్నాం. ఇదేమీ లేకోకుండా, పోరాటం చేయకోకుండా, పాపాన్ని ఒప్పుకోకుండా, సరి చేసుకోకుండా మనం వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఈ ఉపవాస కూడికనికి ఏమీ ఉపయోగము ఉండదండి. అందుకే దేవుని పిల్లలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దీనిని ఇక్కడ ధరించుకోవాలి. పరలోకాన్ని మనం ఇక్కడ దేవుని ధరించుకుందాం, దైవ ఆశీర్వాదాలు ధరించుకుందాం. దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఏదో విడిచిపెట్టేద్దాం. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాలు ఎప్పుడైతే రూపాంతరము చెందుతున్నాయో నీ జీవితం ఎప్పటికీ ఆశీర్వాదకరంగానే దేవుడు ఉంచుతాడని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తుంటున్నా. ఇక్కడ మనం ఆరోదుగా మనం చూసినట్లయితే బుద్ధిమంతులు అపాయం వచ్చుట చూసి ఏం చేస్తారంట? దాక్కుంటారంట. అందుకే దేవుని పిల్లలు ఎలా ఉండాలి? ఇక్కడ సంఘంలో బుద్ధి కలిగిన వాళ్ళు కావాలి. వాక్యముల నుండి చూపిస్తాను. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి దాగును, జ్ఞానము లేని వాడు యోచింపక ఆపదలో. అంటే ఇప్పుడు ఆపదలో చిక్కబడుకోకుండా దేవుడు నిన్ను కాపాడటానికి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మనకేం కావాలి? ఇక్కడ బుద్ధి కలిగి దేవుని మాటలు విన్నప్పుడు ఆ దేవుని మాటలు నిన్నేం చేస్తాయి? ఆపదలో పడిపోకుండా అవి నిన్ను కాపాడుతాయి. అంటే నీ మాట నన్ను బ్రతికిస్తుంది, నీ మాట నన్ను బాధలలో నాకు నెమ్మదినిస్తుంది. అదనమాట. నువ్వు పడిపోకుండా, జారిపోకుండా నేను కాపాడేది దేవుని మాటే. అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటను వినాలి. ఇక్కడ వచ్చింది వినటానికే. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే నీ మనసును దేవుడి వాక్యమును విని సరి చేసుకునేటట్లుగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఖచ్చితంగా దేవుడు నిన్ను సరి చేస్తాడు. అంతేనా? సరి చేయటానికే నువ్వు వచ్చినప్పుడు, సరి చేయించుకోవటానికే ఇక్కడ నువ్వు వచ్చినప్పుడు దేవుడు సరి చేస్తానంటున్నాడు కదా. ఆయన ఒక కత్తిలాగా, ఒక సుత్తిలాగా, ఒక అద్దములాగా నీ జీవితంలో ఉన్న ప్రతి లోపాన్ని ఆయన ఏం చేస్తాడు? సరి చేస్తాడు. సరి చేసేవానికి ఏం చేయాలి? ఇప్పుడు ఒక పట్టు చీరో లేకపోతే మంచి బట్టలు కొన్నామండి, దీన్ని చక్కగా ఆది తీసుకుని నాకు చక్కగా కుట్టిన ఆయన మిషన్ ఆయనకి ఇచ్చాం. మన ముందే కత్తి తీసుకుని టక్క కట్ చేసేస్తుంటే నేను ఇన్ని డబ్బులు పెట్టుకుంటే నువ్వు దీన్ని కట్ చేస్తే అట్లా అని బాధపడితే అది సరవుద్దా? నువ్వు తొడుక్కుంట సరవుద్దా? ఎన్ని లక్షలు పెట్టుకున్నా, ఎన్ని వేలు పెట్టుకున్నా, ఎంత కొన్నా అది సరి చేయబడాల్సిందే కదా. సుత్తితో కొట్టాల్సిందే కదా. అది బంగారమైన ఇంకోటి కొట్టాల్సిందే కదా. కుడితేనే కదా అది వస్తువు అయ్యేది. కుడితే ఎట్ట కుదురుద్ది? కొట్టకపోతే నీ మెడలో అలంకరణకి ఎట్లా వస్తుంది? నీకు కావాల్సిన డిజైన్ ఎలా వస్తుంది? అంతేనా?
కనుక దేవుడు కూడా ఇక్కడ నిన్ను సరిచేయటానికి పిలుస్తున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు నీతో, ప్రేమగా మాట్లాడతాడు, కొన్నిసార్లు కోపంగా మాట్లాడతాడు, సరే నా కత్తితో పొడిచినట్లుగానే ఆయన మాట్లాడుతూ ఉంటాడు. దానిని బట్టి మనం ఏం చేయాలంటే మన యొక్క జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. కానీ మనం ఒకవేళ కత్తి మీద అలిగిన, దేవుని మీద అలిగిన, ఇంకొక దాని మీద అలిగిన నష్టం ఎవరికి? అంతే కదా. ఈ ఆకెళ్ళి ముళ్ళు మీద పడిన, ముళ్ళు ఆకు మీద పడిన నష్టం దేనికి? అది. కనుక జాగ్రత్త, దేవునికే ఉండదు. ఈ బండ వెళ్ళి దేని మీద పడినా అది నలిగిపోతుంది, ఏదొచ్చి ఆ బండ మీద పడినా. కనుక జాగ్రత్త. మన జీవితాల్లో మనం క్రీస్తు అనేటువంటి ఒక బండకు దగ్గరికి మనం వచ్చాం. ఆయన మాట విని కానీ, ఆయన ఒక బండ మీద కానీ విశ్వాసంతో నువ్వు కట్టుకున్నావా, ఇక ఎన్ని ప్రమాదాలు వచ్చినా ఇల్లు కూలిపోదు. నీ ఇల్లు 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా అది ఫలిస్తూనే ఉంటుంది. అందుకే బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే, అపాయం వచ్చినప్పుడు ఆ అపాయం ద్వారా నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా అతను ఏం చేస్తాడంట? అపాయములో చిక్కబడకుండా దాగుకుంటాడంట. అంటే ఎక్కడ దాక్కుంటాడు? నా దాగుచోటు దేవుని దగ్గరికి వచ్చి దాక్కుంటాడు. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాడు. ఆ సమస్య కొరకు, ఆ సమస్యలో ఉన్న బిడ్డల కొరకు, ఆ సమస్యలో ఉన్న భర్త కొరకు, ఆ సమస్యలో ఉన్న వ్యక్తుల కొరకు ఏం చేస్తారు? దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? తన బిడ్డలను తన రెక్కలతో కప్పి తన బిడ్డలకు దేవుడు ఆశ్రయమును, కాపుదల దేవుడు ఇస్తాడు. ఏ శత్రువు నీకు హాని చేయకుండా, నీ బిడ్డలను దోసుకోకుండా, నీ కుటుంబానికి హాని చేయకుండా దేవుడే సహాయమును దయచేస్తాడు. అందుకన్నాడు బుద్ధిమంతుడు అపాయం వచ్చుడు చూసి ఏం చేస్తాడన్నమాట? అతడు దాగుకుంటాడు అని చెప్పాడు. 19వ అధ్యాయంలో సామెత గ్రంథం 8వ వచనం చదువుదాం. అది బుద్ధి సంపాదించుకున్నవాడు తన ప్రాణానికి అపకారా ఉపకారా? అది. ఇక్కడ దేవుని పిల్లలు, మరి నువ్వు బుద్ధిని ఎందుకు సంపాదించుకోమన్నాడంటే నీ ప్రాణమునకు నువ్వు ఎలా ఉండాలి? అది. లేకపోతే నీ ప్రాణం ఎక్కడ ఉంటుంది? వెళ్ళి నరకంలో ఉంటుంది. జాగ్రత్త. ఇక ఎప్పుడు నీ ప్రాణం ఏం చేస్తుంది? ఏడుస్తూనే ఉంటుంది, అరుస్తూనే ఉంటుంది. అందుకే నీ ప్రాణానికి నువ్వేం చేయాలి? ఇక్కడ బుద్ధి కలిగి నీ బుద్ధికి, నీ ప్రాణానికి అపకారము కాకుండా ఉపకారం చేసుకునే బిడ్డకి ఇక్కడ ఉండాలి. నువ్వు ఉపకారం చేసుకోవాలి నీ బుద్ధికి, నీ ప్రాణానికి, నీ కుటుంబానికి. అంతేనా? అనేక ఆత్మలకు మనం ఉపకారం చేసేవారికి ఇక్కడ ఉంటే అనేక మంది వస్తారు ఇక్కడికి. మనం అపకారం చేసేవాళ్ళకి ఉంటే ఎవరు వస్తారు ఇక్కడికి? అంతేనా? నిత్యము ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలతో ఉంటే ఇక్కడికి ఎవరు వస్తారు? జాగ్రత్త. మనం సమస్యలు కాదు, మనం దేవుని యొక్క పనికి, దేవునికి ఉపయోగకరమైన వారుగా మన యొక్క జీవితాలు ఎప్పుడైతే మనం సిద్ధం చేస్తున్నామో ఏం చేస్తారంటే ఎక్కడ మంచి ఉందో అక్కడికి అనేక మంది వస్తారు. ఏదైనా సమస్యలు ఉందనుకోండి, ఆ చర్చిలో ఎప్పుడు గొడవలే పోట్లాట ఎందుకండి? ఏముంది అక్కడ? చెదిరిపోతారు. కుటుంబం ఏమైపోతుంది? చెదిరిపోతుంది కదా. కన్న తల్లిదండ్రులు ఏం చేస్తారు? అయ్యో ఇంతమంది పిల్లలు కానీ, అయ్యో వీళ్ళు ఒకరికొకరు కొట్టుకుంటారు, ఒకరికొకరు తిట్టుకుంటారు, ఒకరికొకరు ఇలా అయిపోతారు, ఎంత గుండె ఇదైపోతుంది. కనుక బుద్ధిమంతుడు ఏం చేస్తాడనమాట? అపాయం వచ్చినప్పుడు అతడు దేవుని సన్నిధికి వచ్చి ఆయన రెక్కల కింద దాగుకుంటాడు. అందుకే కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సందర్భాల్లో బుద్ధిమంతులు ఏం చేస్తున్నారంటే వారు దేవుని దగ్గరే తన సమస్యను, తన భారాన్ని దేవునికి అప్పగిస్తున్నారు. నీ భారము యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఇక చివరిగా 7వదిగా మనం చూసినట్లయితే బుద్ధిమంతులు యేసు రాకడ కొరకు సిద్ధముగా ఉంటారు. బుద్ధిమంతులు ఏం చేస్తారు? ప్రభు యొక్క రాకడ కొరకు ఏం చేస్తారు? సిద్ధముగా ఉంటారు. మనకు మత్తయి సువార్త 25వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 4వ వచనం. తమ దివిటీలతో కూడా చిద్దులలో నూనె తీసుకుని పోయిరి. అంతేనా? బుద్ధి కలిగిన వారు ఏం చేస్తున్నారు? వారి దివిటీలలో నూనెని తీసుకుని వెళుతున్నారు. కనుక ఈ 40 దినాలు ఈ ఉపవాస కూడికలో నువ్వేం చేయాలన్నమాట? దేవుని రాకడ కొరకు నువ్వు చక్కటి నూనె నువ్వు ఇక్కడే సిద్ధం చేసుకోవాలి. నీ ఆత్మను ఆర్పివేసుకోకుండా దీన్ని జాగ్రత్తగా
నిత్యము వెలిగేటట్లుగా నువ్వు ఇక్కడ సిద్ధం చేసుకోవాలి. అందుకొరకు దేవుడు నిన్ను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడైతే నువ్వు అలా ఉంటున్నావో, నీ ఆత్మదీపమును ఆర్పివేసుకునే చెడు పాపం అనేది లేకుండా ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తగా నువ్వు ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నావో, ఖచ్చితంగా దేవుడు నీకు మంచి ఆశీర్వాదాలు ఇస్తాడు. బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా సిద్ధముగా ఉంటాడు. మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయము 44-45 వచ్చిన చదువుదాం. మీరు అనుకొని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. చాలు. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన వచ్చేంత వరకు కూడా తన పైన అన్నం పెట్టడానికి ఒక దాసుని ఏర్పాటు చేస్తున్నాడు. అన్నం అంటే ఏంటి? అంతే కదా, వాక్యము. కనుక దేవుడు ఏర్పాటు చేశాడు. అన్నాడు కదా, పూటకూని వాడి ఇంటి దగ్గర నేను అతన్ని పెడుతున్నాను, వచ్చి మళ్ళీ నేను కావాల్సిన జీతం అన్నీ నేను ఇస్తాను, ఆ బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన అని చెప్పాడు. కనుక ఇక్కడ నిన్ను జాగ్రత్తగా వాక్యం చెప్పి ప్రార్థన చేసి నువ్వు చెడులోకి వెళ్ళకుండా, నువ్వు పడిపోకుండా, ఒకవేళ నువ్వు లోకంలో ఉన్న వాక్యం చెప్పి ప్రార్థన చేసి నీ సరైన మార్గంలోనికి తీసుకురావాలి. ఇది ఎవరి బాధ్యత? కాపరి బాధ్యతే కదా. చేయాల్సిన పని మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు బుద్ధికైనటువంటి వారు ఎప్పుడైతే ఆ మాట వింటారో వారు ఏమవుతారు? రాకడ కొరకు సిద్ధంగా ఉంటారు. బుద్ధి లేదనుకోండి, తప్పిపోయిన కుమారుడు బుద్ధి లేదు కాబట్టి ఏం చేశాడు? తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎంత నష్టం చేసుకున్నాడు. తర్వాత తిరిగి బుద్ధి వచ్చిన తర్వాత ఏం చేశాడు? స్నేహితులు కాదు, నిజమైనటువంటిది నా తల్లిదండ్రులు ఉండే స్థలమే, ఆ మందిరమే, తిరిగి నా ఇంటికి నేను వెళ్ళిపోతానన్నాడు. కనుక మనం చాలాసార్లు మనం రకరకాల ఆలోచనతో మనం వెళ్ళిపోవచ్చు. కానీ నీ స్థిరమైనటువంటిది నీ ఇల్లే, నీ భర్త, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ సంఘమే. కనుక నువ్వు దీనిని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తున్నావో తప్పకుండా నువ్వేం చేస్తావంటే, బుద్ధి కలిగి దేవుని యొక్క సంఘములో ఎప్పుడైతే నువ్వు చక్కగా ఆలోచన చేస్తున్నావో, జ్ఞానము కొరకు నువ్వు ఎదుగుతున్నావో, ప్రభువు రాకడలో కూడా నువ్వేం చేస్తావు? ఎత్తబడేటువంటి వరుసలో ప్రభు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నన్ను తప్పకుండా తీసుకుని వెళ్తాడు. ఇక్కడ కంటే కూడా శ్రేష్టమైన దాన్ని దేవుడు నాకు ఇస్తాడు. అందుకొరకే మనం ఇక్కడ ప్రతి దానిని పరలోకము కంటే తక్కువగా మనం చూడాలి. దేవుని సన్నిధి కంటే తక్కువ చూడాలి. వాక్యానికంటే తక్కువ చూడాలి. దేవుని కంటే ఎక్కువగా మనం ఈ లోకంలో దేనిని చూసినా పరలోకం తక్కువైపోద్ది, వాక్యము తక్కువైపోద్ది, రక్షణ తక్కువైపోద్ది. దేవునితో సేవకుడు చెబుతున్న మాట కూడా, సంఘముతో సేవకుడు చెప్పే మాట కూడా తక్కువైపోద్ది. కనుక నీ దృష్టిలో దేవుని సన్నిధి ఎక్కువగా ఉండాలి, వాక్యం ఎక్కువగా ఉండాలి, పరలోకం ఎక్కువగా ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వేం చేస్తావు? నీకున్న ఎత్తైన వాటి మీద నీ మనసుని నువ్వు పెట్టుకుంటావు. అంతే కదా. కనుక చక్కని ఆలోచన, చక్కని జ్ఞానము ఈ ఉపవాస కూడికల ద్వారా దేవుడు మనకు దయచేయునుగాక. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, మా రక్షకుడా, సంఘానికి ఏమేమి కావాలో చక్కగా నీ వాక్యము ద్వారా నేర్పిస్తున్నావయ్యా. మేము నేర్చుకోవాలి. నేర్చుకోకుండా మేము ఎవరు ఉండకూడదయ్యా, నేర్చుకోవాలి. ఈ స్థలములో ఉన్న ప్రతి ఒక్కరునైనా మా బుద్ధికి స్వస్థత కావాలి. మేము బుద్ధి కలిగి దేవుని సంఘము కొరకు, దేవుని మందిరము కొరకు, దేవుని యొక్క శరీరమును అనేటువంటి సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు అయ్యా నా వంతు నేను ఆ క్షేమము కలిగించేవాడుగా, నేను ఒకవేళ భాషలు మాట్లాడేవాడినైతే భాషలు, ఒకవేళ నేను ఏదైతే నేను ఒకవేళ దేవుడు నాకు ఇచ్చాడు ప్రవశించే వరము, అది సంఘ క్షేమాభివృద్ధి కొరకే నేను పాటుపడే వాడుగా, పనిచేయవాడుగా నేను ఉన్నట్లు సహాయములను దయచే ప్రభు. సంఘమునకు కీడు చేయవారుగా నేను ఎవరు ఉండకూడదు ప్రభు. పిల్లలందరినీ చక్కగా దీవించండి. వారిని, వారి కుటుంబాలను, వారి జీవితాలను అత్యధికముగా ఆస్వాదించమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరమరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్ముని నిత్య కాపుదల భద్రత సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.